దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ యొక్క సమయమందు మరి బైబిల్ రీడింగ్స్ ఉంటాయి, గమనించండి. మొదటి బైబిల్ పాఠ్య భాగము మన మధ్యలో ఉన్నటువంటి సిస్టర్ ప్రేమలత గారు ముందుకు వచ్చి మత్తయి సువార్త 26వ అధ్యాయము 24 నుండి 33 వచనాల వరకు మొదటి పాఠ్య భాగముగా వారు చదివి వినిపిస్తారు. అనంతరము రెండో బైబిల్ పాఠ్య భాగముగా మరి బ్రదర్ శాంసన్ గారు లూకా సువార్త 22వ అధ్యాయము 39 నుంచి 45 వచనాల వరకు చదివి వినిపిస్తారు. మొదటి బైబిల్ పాఠ్య భాగము మత్తయి సువార్త 26వ అధ్యాయము 24 నుండి 33 వచనాలు. ప్రైజ్ ద లార్డ్. మనుష్య కుమారుని గురించి రాయబడిన ప్రకారము ఆయన పోవుచున్నాడు గాని ఎవని చేత మనుష్య కుమారుడు అప్పగింపబడునో ఆ మనుష్యునికి శ్రమ. ఆ మనుష్యుడు పుట్టి ఉండినడలా వానికే మేలని చెప్పాను. ఆయనను అప్పగించిన యూదా, బోధకుడా నేనా అని అడుగుగా నీవు అన్నట్టే అనెను. వారు భోజనము చేయుచుండగా యేసు ఒక రొట్టె పట్టుకొని దాన్ని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకు ఇచ్చి, మీరు తీసుకుని తినుడి, ఇది నా శరీరం అని చెప్పాను. మరియు ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికిచ్చి, దీనిలోనంది మీరు త్రాగుడి, ఇది నా రక్తము, అనగా పాపక్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడిన నిబంధన రక్తము. నా తండ్రి రాజ్యములో మీతో కూడా నేను ఈ ద్రాక్షారసము కొత్తదిగా త్రాగు దినము వరకు ఇకను దాన్ని త్రాగనని మీతో చెప్పుచున్నాను. అంతటా వారు కీర్తన పాడి ఒలీవల కొండకు వెళ్ళిరి. అప్పుడు యేసు వారిని చూచి, ఈ రాత్రి మీరందరూ నా విషయమై అభ్యంతర పడదురు. ఏలైనగా గొర్రెల కాపరిని కొట్టుదురు, మందలోని గొర్రెలు చెదిరిపోవని అని రాయబడి ఉంది కదా. నేను లేచిన తరువాత మీకంటే ముందుగా గలిలయ వరకు వెళ్ళదనను. అందుకు పేతురు, నీ విషయమై అందరూ అభ్యంతరపడినను నేను ఎప్పుడునూ అభ్యంతరపడనని ఆయనతో చెప్పగా, యేసు అతను చూచి, ఈ రాత్రి కోడి కోయిక మునుపే నీవు నన్ను ఎరుగునని ముమ్మారు చెప్పుదేవని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానన్ను. ఈ చిన్న వాక్యం దేవుడు దీవించునుగాక. ఆమేన్.